ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది చాలా కీలకమైన సూచన మీరు చెప్పింది. ఎందుకంటే ఎక్కడో జరుగుతుందిలే ఎందుకు జరుగుతుంది మన ఇంట్లో అనుకుంటారు. కానీ అన్నట్టు ఒక్క సిప్పు చాలు. ఊరికే అలా నోట్లో యేసుకొని ఉమ్మేసినా కూడా అంతే. అదొక పాపం డైరెక్ట్‌గా పెద్ద పిల్లలైతే ఇలా డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేస్తారు. బాటిల్ అలా ఎత్తి నేను కొంతమంది 10, 15 ఏళ్ల పిల్లలు మధ్య ఏజ్ పిల్లలు కూడా ఈ టైలరింగ్ మెషిన్స్ ఉంటాయి చూడండి. ఆ మెషిన్ ఆయిల్ అని లూబ్రికెంట్‌గా వాడుతుంటారు. ఆ లూబ్రికెంట్ ఇలా వాటర్ అనుకుని తాగేసేటప్పటికి అది లంగ్‌లోకి వెళ్ళి డ్యామేజ్ అయ్యి నెలల తరబడి వెంటిలేటర్ మీద ఉండే కేసెస్ కూడా మేము చూసాం. అమ్మ బాబోయ్! సో అలాగే అందుకని ఈ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్‌ని ఎప్పుడు కూడా వాటర్ బాటిల్స్‌లో స్టోర్ చేయకూడదు. చాలా మంది పిల్లలు మ్యామ్ సమ్మర్ క్యాంప్స్‌కి వెళ్తుంటారు ఇప్పుడు. సమ్మర్ క్యాంప్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్‌లోనే మంచినీళ్ళు ఇస్తాం. అవును. అది కార్సినోజెనిక్ వద్దని చెప్తున్నారు. కానీ ఏదో రకమైన ప్లాస్టిక్ లేనిదే మన జీవితం గడవట్లేదు. కోర్స్ ప్లాస్టిక్ లేనిదే జీవితం గడవట్లేదంటే మనం స్పెసిఫిక్‌గా అటెన్షన్ పే చేసి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బికాస్ నౌ-ఏ-డేస్ సో మెనీ స్టీల్ బాటిల్స్ ఆర్ అవైలబుల్ అవును. విచ్ ఆర్ ఈజీ టు క్లీన్ అండ్ అవి సేఫ్ కూడా. అవును సో మ్యామ్. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం మానేసి స్టీల్ బాటిల్ అది కూడా స్పెసిఫిక్‌గా ఒక చైల్డ్‌కి ఈ చైల్డ్‌కి ఇది నీ బాటిల్ అని అలవాటు చేస్తే కూడా అది మంచిది ఆరోగ్యానికి. ప్లాస్టిక్ వల్ల వచ్చే హార్మ్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏ బాటిల్ అంటే ఆ బాటిల్ ఎత్తి తాగేరు కాబట్టి ఈ పాయిజనస్ సబ్స్టెన్సెస్‌ని యాక్సిడెంటల్‌గా తీసుకోవడం కూడా తగ్గుతుంది యాక్చువల్‌గా. అవును మ్యామ్. సో ఈ అవును. సమ్మర్ క్యాంప్‌లో మెయిన్‌గా వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్ తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్ వచ్చేస్తది ఇలా డ్రై వెదర్‌లో, హాట్ వెదర్‌లో. రైట్. సో ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్, వాటర్ తీసుకోవడం అలవాటు చేయాలి. ఇంట్లో ఉంటే మనం ఇస్తూ ఉంటాం. అప్పుడు సమ్మర్ క్యాంప్ బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా అక్కడ కేర్ తీసుకునే అటెండెంట్స్ కూడా మనం చెప్తూ ఉండాలి ఫ్రీక్వెంట్‌గా లిక్విడ్స్ ఇవ్వమని. ఈ రోడ్ సైడ్ సోడాలు అమ్ముతారు కదండీ! అంటే సోడా లాగా వాటర్ ఫిల్టర్ వాటర్ అని చెప్తారు వాళ్ళు. కొంచెం నిమ్మకాయ, మసాలా వేసేసి దాన్ని చక్కగా చల్లగా ఉంటుంది. హాయిగా ఉంటుంది తాగితే నిజం చెప్పాలంటే. అది పిల్లలకి పట్టించొచ్చా? మనం తాగొచ్చా? బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎనీ సోడా ఈజ్ నాట్ గుడ్ ఫర్ గట్. ఈవెన్ మామూలు ప్లెయిన్ సోడా కూడా ఉప్పేసి పెద్దవాళ్ళకి కూడా సోడా అనేది మంచిది కాదు. బికాజ్ ఇట్ ఈస్ ఏరేటెడ్. అది మంచిది కాదు. అందులోనూ బయట మన ఇంట్లోనే హైజీనిక్ వాటర్ వీఆర్ ఆల్ బయింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ అనేది మనం కొనుక్కోవాల్సి వస్తుంది మినరల్ వాటర్. అది మనమే ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఒక బండి మీద బయట ఎట్లాంటిది దొరుకుతుంది అనేది మనం హైజీన్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించాలి. సో ఐ స్ట్రిక్ట్లీ డోంట్ అడ్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ సోడాస్ ఆర్ రోడ్ సైడ్ డ్రింక్స్ ఫర్ కిడ్స్.